కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్, అదే కోనసీమ రైల్వే లైన్ అంటే కోనసీమ జిల్లా ప్రజల కళ. అది ఎన్నో సంవత్సరాలుగా అలానే ఉంటుంది అండ్ అలానే కొనసాగుతున్నాయి. దీని గురించి డిబేట్స్ రాబోతుంది అని ప్రతి ఒక్కరు చెప్పిందే కానీ ఎలాంటి అప్డేట్స్ ఏం లేవు, ఎలాంటి వర్క్ స్టార్ట్ అయింది లేదు, ఏం లేదు. అండ్ ఎలక్షన్స్ అప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రైల్వే లైన్ ఖచ్చితంగా కాబోతుంది అండ్ కొత్త కోనసీమలో కొబ్బరి చెట్ల నుంచి, ఆ పంట పొలాల నుంచి, అరటి తోటల నుంచి ట్రైన్ జర్నీ చేస్తే ఇలా ఉంటుంది, ఒక్కసారి ఊహించుకోండి అది అని. సో చాలా స్పీచ్లు అయితే ఇచ్చారు దీని గురించి. కోనసీమ రైల్వే లైన్ ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి సో ఓట్లప్పుడు చెప్పడం జరిగింది. సో ఒక ప్యాసింజర్స్ నుంచి ఉన్న డిమాండ్ ఏంటి అని అంటే కోనసీమ రైల్వే లైన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న హైకోర్టు స్టేని అయితే ఎత్తివేయడం జరిగింది అండ్ ఈ రైల్వే లైన్ స్టార్ట్ అయితే కాబోతుందని అయితే మనం అంతకుముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది. బట్ చాలామంది ఆ వీడియో కింద కామెంట్స్లో చాలామంది అయితే ఇది రాదు, ఇది జరగదు, ఎన్ని సంవత్సరాలు ఇంకా వెయిట్ చేయాలి అది అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. సో అవును, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రైల్వే లైన్ కాబట్టి వాళ్ళలా కామెంట్ పెట్టడం ఓకే, కరెక్టే అది. సో ఆంధ్రప్రదేశ్ పాలిటీషియన్స్, సో లీడర్స్ వాళ్ళు ఈ రైల్వే లైన్ గురించి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ఫోర్స్ అయితే చేయాలి. ఎందుకు ఫోర్స్ చేయాలంటే సో కోనసీమ రైల్వే లైన్ ఇప్పట్లో కాదు, దాదాపుగా చాలా ఇయర్స్గా అయితే ఆ జిల్లా ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్, సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్కి సంబంధించిన కూటమి గవర్నమెంటే. సో కానీ వాళ్ళు ఎలాంటి ఫోర్స్ అయితే చేయట్లేదు. ఇప్పుడు ఏమనంటే ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చి చేస్తున్నారు అది అని అంటారు. చేయడం అనేది అలా కాదు, ఫాస్ట్గా వర్క్స్ స్టార్ట్ అయ్యి డిపిఆర్ కంప్లీట్ అయ్యి భూసేకరణ కంప్లీట్ అయ్యి రైల్వే లైన్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయితే కావాలి. అప్పుడే కోనసీమ రైల్వే లైన్ ప్రజలు, అంటే కోనసీమ రైల్వే లైన్ గురించి వెయిట్ చేసే ప్రజల్లో సంతోషాన్ని చూపెట్టిన వాళ్ళు అవుతారు ఈ కూటమి నాయకులు, కూటమి లీడర్స్. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ అలయన్స్తో గెలిచిన వాళ్ళు, సో వాళ్ళ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రైల్వే లైన్కి సంబంధించి డిపిఆర్ కానీ భూసేకరణ కానీ అన్ని తొందరగా కంప్లీట్ చేసి ఎక్కువగా ఫోర్స్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చుకొని ఫోర్స్ చేసి ఈ రైల్వే లైన్ని తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి కోనసీమ రైల్వే లైన్ జిల్లా ప్రజల కళను నిజం చేయాలని చెప్పి వాళ్ళైతే కోరుకోవడం జరిగింది. అండ్ మీ గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్గా ఈ రైల్వే లైన్ అయితే చెప్పుకోవచ్చు. మీరు ఈ రైల్వే లైన్ గురించి ఎలక్షన్స్ అప్పుడు చాలా స్పీచ్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రైల్వే లైన్ని కంప్లీట్ చేసి చూపెడతాం మీకు అండ్ ఫాస్ట్గానే చేస్తాం మీకు అని చెప్పి సో చెప్పడం అయితే జరిగింది. బట్ అది ఫాస్ట్గా అనేది అయితే జరగట్లేదు, ఎలా ఉన్నది అలానే ఉంది ప్రస్తుతానికి కూడా. సో ఈ రైల్వే లైన్కి సంబంధించి మీరు ఎలాంటి వర్క్స్ చేయట్లేదు కాబట్టి చాలా నెగిటివిటీ అయితే పెరుగుతుంది ఈ రైల్వే లైన్కి సంబంధించి. అండ్ ఈ రైల్వే లైన్ గురించి మీరేమనుకుంటున్నారు, ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుందో మీరు వీడియో కింద కామెంట్లో అయితే పెట్టండి. అండ్ మీ పాలిటిషియన్స్, మీ ఆంధ్రప్రదేశ్ పాలిటిషియన్స్ ఈ రైల్వే లైన్ గురించి ఎలాంటి వర్క్స్ అయితే చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో ద్వారా మనం ప్యాసింజర్స్ నుంచి ఉన్న డిమాండ్ని, అంటే కోనసీమ రైల్వే లైన్ జిల్లా ప్రజల కళని వాళ్ళు ఎలా కామెంట్ బాక్స్లో పెట్టారో సో దాని గురించే వీడియో చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది కామెంట్కి సంబంధించిన రియాక్షన్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోని చాలామందికి అయితే రీచ్ కావాలి అని అంటే మీరు ఎక్కువగా హైప్స్ అయితే చేయండి అండ్ లైక్స్ అయితే చేయండి. సో వీడియో ద్వారా ఈ రైల్వే లైన్కి సంబంధించిన వర్క్స్ని స్పీడప్ చేయాలని చెప్పి మనం డిమాండ్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ డిమాండ్స్ని మీరు ఖచ్చితంగా అంగీకరిస్తే ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ చేసి అండ్ షేర్లు చేయండి, ఎక్కువ మందికి అయితే షేర్లు చేయండి. ఈ కోనసీమ రైల్వే లైన్ చాలా ఇంపార్టెంట్ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో ఈ రైల్వే లైన్కి ఫాస్ట్గా వర్క్స్ అయితే జరగాలి అండ్ ఖచ్చితంగా వర్క్స్ జరగాలని చెప్పి మనం తొందరగా జరగాలని చెప్పి మనం ఈ వీడియో చేయడం జరిగింది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. అండ్ డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు, సెంట్రల్ రైల్వే మినిస్టర్ గారు ఈ రైల్వే లైన్ గురించి ఎక్కువగా అయితే ఫోకస్ అయితే చేయాల్సిందే. సో అందుకని చెప్పి వీడియో చేయడం జరిగింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండ్ ఎక్కువగా లైక్స్ అయితే చేయండి అండ్ థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారు వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. కోనసీమ రైల్వే లైన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ అమలాపురం జిల్లా ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. అమలాపురం అనేది చాలా పెద్ద సిటీ ఆంధ్రప్రదేశ్లో, అది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ. కాకపోతే ఇప్పటికీ ట్రైన్ కనెక్టివిటీ అయితే లేదు అమలాపురానికి. సో అమలాపురానికి ట్రైన్ కనెక్టివిటీ రావాలంటే నరసాపురం కోటిపల్లి రైల్వే లైన్ కంప్లీట్ అవ్వాలి. సో కంప్లీట్ అయితేనే అమలాపురంకి ట్రైన్ సర్వీస్ వస్తుంది అండ్ అమలాపురం నుంచి తెలంగాణలోని అండ్ ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలకి ట్రైన్ సర్వీస్ అయితే వస్తుంది.
సో ఖచ్చితంగా అమలాపురంకి స్టేషన్ కావాలంటే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి సంబంధించి మీరు ఎక్కువగా ఫోర్స్ చేయాల్సిందే లీడర్స్. సో లోకల్ లీడర్స్, ఆంధ్రప్రదేశ్ లోకల్ లీడర్స్, సెంట్రల్ లీడర్స్ని ఫోకస్ చేయాల్సిందే. సో వాళ్ళపైన ఎక్కువగా ఫోర్స్ చేయాల్సిందే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.